కానీ అంటే సార్ ఇప్పుడు నిన్న ఈశ్వరాచారి అనే వ్యక్తి ఏదైతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయిన తర్వాత ఈ బీసీ సమాజం కోసం అతను చనిపోయింది అనేది వాదం బాగా వినపడుతుంది. ప్రధానంగా ఇక్కడ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారికి, ఇప్పుడు ఈశ్వరాచారి ఇద్దరిని కంపేర్ చేస్తూ బాగా వార్తలు నడుస్తూ ఉన్నాయి. బీసీ సంఘాలన్నీ కూడా చెప్పేది అదే. అప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అయితే, ఇప్పుడు బీసీ ఉద్యమం కోసం ఈశ్వరాచారి అంటున్నారు. సరే అప్పుడు శ్రీకాంతాచారి అంటే కరెక్ట్గా ఎమోషనల్గా చేసుకున్నాడు, అది ఓకే. కానీ ఈయన ఏ ఉద్యమంతో 42% ఉద్యమం ఎన్నడూ లేడే. లేదు. వాళ్ళ భార్య చెప్పింది ఆయనకు సంబంధమే లేదు, ఆ ఉద్యమానికి సంబంధమే లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన క్యాబ్ డ్రైవర్గా ఉన్నాడు, 2 నెలల నుంచి అలా ఆరోగ్యం ఇంట్లో పడుకున్నాడు. ఆయన ఏదో మాకు ఆర్థిక సాయం కోసం అని చెప్పేసి మేము మల్లన్న దగ్గరికి పోయినాము. ఆయన ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మా వాళ్ళంతా తిట్టిన మమ్మల్ని, పోయి ఆయన ఎందుకు అడుక్కున్నామని. సో దాంతోనే అవమానానికి గురైపోయి అక్కడ ప్రశ్నించడానికి పోతే ఆయన లేడు. ఆయన లేకపోతే అక్కడ గొడవ అయింది. అక్కడ గొడవ జరిగి ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం. సో అది తట్టుకోలేక చచ్చిపోయాడు అనేది మొత్తం అక్కడ ఉన్న ఒక చర్చ. సో ఆ క్రమంలో ఆయన చచ్చిపోయిందేమో ఆయన తిట్టి ఆయనతో డిస్కస్ అయ్యి వాళ్ళ భార్యని ఏదో అన్నారనేది ఏదో చర్చ బయట జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఆయన చచ్చిపోయిండు, ఏమంటారు మనస్తాపానికి గురైపోయి చనిపోయింది తప్ప ఆయనకు దానికి ఏం సంబంధం లేదు. 42% రిజర్వేషన్ల సంబంధమే లేదు. సో అది కేవలము నాటకం క్రియేట్ చేసింది అనేది మొత్తం పెద్ద ఎత్తున మీడియాలలో కూడా, సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం చర్చ. సో కాబట్టి ఇవాళ ఒక రకంగా మల్లన్న వల్లనే ఆయన చనిపోయింది అనేది చర్చ కూడా జరుగుతుంది. దాని మీద సమగ్రంగా పోలీసులు న్యాయ విచారణ చేపట్టాలి. నిజంగా ఆయన దానికోసం చచ్చిపోయినా, దీనికోసం మల్లన్న వల్ల చచ్చిపోయినా, 42% వాటా కోసం కాదు. ఇది తేల్చాల్సింది ఎవరు? పోలీసులు. అవును. సో పోలీసులకు ఎవరి చేతిలో ఉంటారు? అవును, ముఖ్యమంత్రి చేత, అధికార పార్టీ. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నది ఎవరు? మల్లన్న ప్లస్ అటు కవిత. అవును, వీళ్ళిద్దరూ అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కవిత కూడా ఇప్పుడు ముఖ్యమంత్రితో చేరిందంటారా అని అంటున్నారు కదా. బయట కూడా ప్రచారం అంతా అదేగా జరుగుతున్న చర్చ అంతా. నాకు తెలిసి కవిత వెళ్ళింది. మొన్న ఈశ్వరాచార్య మృతదేహం దగ్గరికి కూడా కవిత వెళ్ళినట్టు. అదే మరి కవిత గారు ఏం జరిగిందో చెప్పాలి కదా వెళ్ళినప్పుడు. అవును, అది చెప్పలేదు. ఎట్లా బీసీ నాయకులు చెప్పరు ఆడ ఏం జరిగింది అనేది. అంటే ఒకటి సార్, అంటే బయటికి చూపిస్తున్న పోర్ట్రేట్ చేస్తున్న స్టోరీ అంతా కూడా మీకు చెప్తా, మీరేమనుకుంటారు చెప్పండి. బయటకు వీళ్ళు పోర్ట్రేట్ చేస్తుంది ఏంటంటే, బీసీ ఉద్యమం కోసం మల్లన్న దగ్గరికి వెళ్ళి కలవాలనుకున్నాడు, మల్లన్న లేడు. సో మల్లన్న ఫోటోకి దండం పెట్టుకుని బయటకు వచ్చి పెట్రోల్ పోసుకుని చనిపోయిండు. బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వట్లేదు అనే దాని మీద మనస్తాపంతో అతను చేసిండు అంటారు. ఇదే బీసీ సంఘాలన్నీ కూడా మల్లన్నతో సహా ఇదే పోర్ట్రేట్ చేస్తున్నారు. మీరేమంటారు దీనికి? ఇది యాక్సెప్ట్ చేస్తారా? నేను ఆయనకు అసలు ఉద్యమానికి సంబంధం లేని భార్య చెప్తుంది. అవును. మరి ఇక ఎట్లా దీన్ని నమ్మాలి మనం? అవును. ఆయన ఆరోగ్యం బాగా లేకున్నాడు, ఆయనకు ఉద్యమం సంబంధం లేదు, ఆయన ఆర్థికం కోసం డబ్బు అడగడానికి పోయిండు, మాకు 20,000 ఇచ్చి ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న మనస్తాపాన్ని గురైపోయాయి, ఆయన పోయి అక్కడ పోయి అడగడానికి పోయిండు అనేది ఆమె చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే అంతర్గతంగా ఇంకేమన్నా ఉండొచ్చు అంటారు. అంటే బేసిక్గా అంత సూసైడ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో జరిగి ఉంటుంది, సంథింగ్ జరిగి ఉంటుంది. వీళ్ళు పోయి ఈయన పోయి అడిగితే ఆయన ఏదో వాళ్ళు ఉన్న సిబ్బంది ఏదైనా అని ఉంటారు అన్నప్పుడు ఇంకా ఏదో ఘర్షణ జరిగి ఉంటుంది. సో ఘర్షణ జరిగిన వాతావరణంలో తట్టుకోలేక చచ్చిపోయి ఉంటాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా న్యాయ విచారణ చేపట్టాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఏం జరిగింది అనేది కనుక పోలీసులకు ఎఫ్ఐఆర్ చేపించి నామోదు చేపించి సమగ్రంగా విచారణ చేపడితే దొరలు ఎవరు బయటపడుతుందిగా. అవును. మరి ఆ విషయంలో బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులదేగా, ప్రభుత్వాందే కదా. అవును. అంటే ఇక్కడ వాళ్ళ ఇంకోటి కూడా, ఇప్పుడు మల్లన్న ఒకటే డబ్బులు అక్కడ 15 లక్షలు ఇచ్చిండు. అవును. ప్రభుత్వం ప్రకటించలేదు, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించలేదు, బీసీ ఉద్యమకారులు ప్రకటించలేదు. ఒక మల్లన్న ఎందుకు మరి 2 లక్షలు ప్రకటించాడు చెప్పండి? దాంట్లో మల్లన్న తప్పు లేకపోతే మల్లన్న ఎవరికి రూపాయి ఇచ్చినోడు కాదు, ఉల్టా తీసుకుంటాడే కానీ. అవునా? మరి అటువంటిప్పుడు మల్లన్న ఇచ్చిందంటే ఎట్లా? దాని వెనుక మతలబ్ ఏంది? మీ కంప్లీట్ డౌట్ అంతా కూడా మల్లన్న ఆఫీస్లో ఏదో జరిగిందనే అనేదే బయట కూడా చర్చ జరుగుతున్నది. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, మామూలు కాదు, పెద్ద ఎత్తున జరుగుతుంది బయట. అంటే ఇప్పుడు ఒకటి కవిత అటాక్ చేయించినప్పుడు కూడా మల్లన్న ఆఫీస్ మీద చాలా సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చేప్పుడు అదే ఇప్పుడు బయట పెట్టాలి. మరి లోపల ఏం జరిగింది అనేది, లోపల సీసీటీవీ ఉన్నాయి కదా ఆల్రెడీ. కవిత ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయట పెట్టినప్పుడు మరి ఇవన్నీ బయట పెట్టరు, ఇవన్నీ బయట తీయాలిగా, పోలీసు వాళ్ళు తీయాలిగా బయటికి అట్లీస్ట్. మరి ఎందుకు రావట్లేదు అవి?
మీడియా ఎందుకు వాటిని చూపెట్టట్లేదు? అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎందుకు స్పందించలేదు అనే దాని మీద మీరేమంటారు? అధికార పార్టీ నేనేమంటాను, ఇప్పటిదాకా దాని మీద మాట్లాడలే. అధికార పార్టీ కుమ్మక్కయింది ఎవరితోని? మల్లన్నతోని. ఉమ్, మల్లన్న అధికార పార్టీతో కుమ్మక్కయిండు, మా అధికార పార్టీ మల్లన్నతో కుమ్మక్కయింది. ఉమ్, ఇది ఫేక్ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఉమ్, రేవంత్ రెడ్డి మీద నా యుద్ధం అంటున్నాడు కదా, అదంతా ఫేక్, ఉమ్, అంత డ్రామా అది. ఉమ్, సో ఆ డ్రామా ఎప్పటి నుండో నడుస్తుంది. నువ్వు నీకు నీకు నిజమైన బీసీ వాదివి అయితే నేను రాజీనామా చేసిన బీసీల కోసం. ఉమ్, నేను ఒక ఎస్సీ మాదిగాని భయ్, ఉమ్, ఎస్సీ, నేను ఒక ఎస్సీని, నేను రాజీనామా చేసిన. నువ్వు బీసీ అయి ఉండి నువ్వు గెలిచింది రెడ్ల సహకారంతో గెలిచినావు కాంగ్రెస్ పార్టీ. అవును, నువ్వెందుకు రాజీనామా చేయాలి? ఇప్పటికి రాజీనామా చేయి. ఎందుకు చేయట్లేదు. చేస్తలేవు? ఇప్పటిదాకా ఎమ్మెల్సీ తీర్మానం వల్లనే కదా. ఎట్లా రేవంత్ రెడ్డి ద్రోహి అంటాను భయ్. అవును. ఆ రేవంత్ రెడ్డి ద్రోహి ఇచ్చిన ఎమ్మెల్సీ టికెట్తో నువ్వు గెలిచినావు. ఆ ద్రోహి పార్టీకి ఎందుకు, ఆ ద్రోహి పార్టీలు ఎందుకు ఉంటాను ఇంకా? నువ్వు లిస్ట్ తీయండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వస్తుంది, గూగుల్లో కొట్టండి. అవును, అవునా? అవును. నీకు సిగ్గు చెట్టు, నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే, ఏమన్నా ఉంటే, నిజంగా ఇజ్జత్ ఉంటే, నిజంగా బీసీల పట్ల నీకు ప్రేమ ఉంటే, ఇంత బీసీ ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీలో నువ్వు ఎట్లుంటావు? ఎమ్మెల్సీకి ఎట్లా కొనసాగుతావు? అంటే అర్థమైంది, నువ్వు క్విడ్ ప్రోకో అన్నట్టే కదా. అవును, మరి నువ్వు నీ ఉద్యమం అంతా ఫేకు, నీ బీసీల పట్ల ప్రేమ ఫేకు, రేవంత్ రెడ్డి మీద ఉద్యమం ఫేకు. మరి అటువంటిప్పుడు ఈ కేసు కూడా ఫేకే అనేది బయట జరుగుతున్న చర్చ. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ ఇన్సిడెంట్ మీద? బేసిక్ గా సమగ్రంగా చర్చ జరగాలి. ఒక ప్రాణం నిండి ప్రాణం పోవడం అనేది మామూలు విషయం కాదు, కాల్చుకొని చదవడం అనేది. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో చూసిన చాలా కళ్ళారా చూసినా, నా చేతులకు వెళ్ళి తీసుకుపోయి నా మీద యాదగిరి నా చేతుల మీద అక్కడ కాలితే పోయి పట్టుకొని పోయినాం. అక్కడ పోలీస్ ఆఫీసర్లు అంతా ఉన్నారు సాక్ష్యం. సో అది రియల్, అక్కడ జరిగిందంత రియల్ సంఘటన. సో అట్లా ఎమోషన్ అయింది పిల్లలు, ఆ పిల్లోడు ఎమోషనల్ చేసి. సో ఇక్కడ ఈ పిల్లోడు ఎమోషన్ అవ్వడానికి ఆస్కారం లేదాడ, ఎందుకంటే ఈ పిల్లోడు ఉద్యమంలో లేడాడ, ఎన్నడూ ఆ ఉద్యమం సంబంధమే లేదని భార్య చెప్తుంది స్వయం. అవును, కాబట్టి ఎమోషన్స్ వచ్చే అవకాశమే లేదు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అనేది డౌట్ కదా. ఆ డౌట్ క్లియర్ చేయాల్సింది పోలీసులు కదా, రైట్, ప్రభుత్వం కదా. రైట్. సో ఇది అది జరగాలి, సమగ్రంగా విచారణ జరగాలి. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం పోవడాన్ని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నా. న్యాయ విచారణ చేపట్టండి. ఒక ప్రాణం పోవడం అనేది ఆశంపించి కాదు, ప్రాణత్యాగం. నక్సలైట్లు పోయి ప్రాణత్యాగానికి ఇవాళ గురవుతున్నప్పుడు మనం ఎంత హిడ్మాన్ ఎంతగా పొగుడుతున్నాం. అవును. సో అట్లాగే ఈయన కూడా నిజంగానే 42% వాటా కనుక కొట్లాడి పోయిందంటే అదొక రకంగా మనం చూడొచ్చు. కానీ నేను సమర్థించను, ఆత్మహత్యలను ప్రోత్సహించను, సమర్థించను. బట్ ఒకవేళ ఆయన కనుక చేసుకున్నాడు అనుకుంటే ఆ కాజు కోసం పోయిందంటే వేరు, రైట్. కానీ ఎమోషనల్గానైనా కాజు కోసం పోయిందంటే వేరు. కానీ అది అట్లా జరిగినట్టుగా వాళ్ళ భార్య అంటుంది. ఆయనకి ఏం సంబంధం లేదు ఉద్యమానికి, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్నాడు. ఏదో మళ్ళా బీసీ ఉద్యమం అని తిరుగుతాడు కాబట్టి ఎంతో సాయం చేస్తాడని పోయింది తప్ప ఆయనకు ఉద్యమానికి సంబంధం లేదని చెప్తుంది. మరి అటువంటిప్పుడు అది రియల్గా ఆయన దానికోసమే చచ్చిపోయిందని ఎట్లా చెప్పగలం? సో ఇది పరిస్థితి. సో ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు బీసీని అడ్డం పెట్టుకుని కావచ్చు, లేదా గ్లోబల్ సమిట్ని అడ్డం పెట్టుకుని కావచ్చు, ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో తిరిగి జిల్లాల వారీగా తిరిగి ఆయన చేస్తున్న ప్రామిసెస్ కావచ్చు, అన్నీ కూడా రాజకీయ పరంగా ఎక్కువ శాతం ప్రజల్ని ప్రోద్బలంగా ఓట్లు వేయించే పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా ప్రజలకే చేయాలన్న ఆలోచనతో నాయకులు ఉన్నట్టుగా కనపడట్లేదు. సో ఇదే గాల్విన్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.